మదనపల్లి మండలం అమ్మచెరువుమిట్ట వద్ద వెలుగు స్కూల్ వెనుకవైపు సొసైటీ పేర్లతో చేస్తున్న ప్రభుత్వ భూములు కబ్జాపైన సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ డిమాండ్. అనేటువంటి ఒక వ్యక్తి సొసైటీ పేరుతో మాకు 10 పట్టాలు ఇచ్చారు, 20 పట్టాలు ఇచ్చారు, ఇది 10 సంవత్సరాల క్రితమే ఇచ్చారని రోజువారీ గునాదులు ఏర్పాటు చేసుకోవడం, ఆ గునాదుల్ని అమాయక ప్రజలకి లక్షల రూపాయలకు అమ్మేటువంటి ఒక రియల్ ఎస్టేట్ దందా ప్రారంభమైంది. ఇది గతంలో మదనపల్లి ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తే కూడా కొద్ది రోజులు ఆ పనులను ఆపిపెట్టి ఈరోజు మళ్ళా కూడా పనులు ప్రారంభమయ్యాయి. ఇవన్నిటికి కూడా చిన్న చిన్న రూములు వేసుకుని వాటికి మీటర్లు తెచ్చుకున్నారు, కరెంటు మీటర్లు తెచ్చుకుని ఇవాళ అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. దీనిపైన రెవెన్యూ యంత్రాంగం గాని మదనపల్లి సబ్ కలెక్టర్ గారు గాని స్పందించాలి. వీరికి ఏమి సొసైటీ ఉంది, ఈ సొసైటీలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు, ఏ అర్హత ఉందని వీళ్ళకి ఈ పట్టాలు ఇచ్చారో బయట తేలాలి. ఈయన సొసైటీ పేరుతో పెట్టుకుని మదనపల్లిలో ఈ ప్రాంతంలో దాదాపు వందల సంఖ్యలో ఇవాళ ఇంటి స్థలాలను కబ్జా చేసుకుని లక్షల రూపాయలకి వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్ దందాన్ని ఈ ప్రాంతంలో నడుపుతున్నారనేది సిపిఐ పార్టీగా మేము ఆరోపణ చేస్తున్నాం. దీనిపైన ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి దీనిపైన ఉన్నటువంటి పట్టాలేంటి, ఒకవేళ పట్టా ఇస్తే 10 సంవత్సరాల క్రితం పట్టా ఇస్తే 10 సంవత్సరాల వరకు ఎందుకు కట్టలేదు, మరి పట్టా ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుంది, 6 నెలల వ్యాలిడిటీ ఉన్నటువంటి పట్టాని దొంగ పట్టాలని క్రియేట్ చేసుకోవడం, ఈ ప్రాంతమే కాకుండా ఈ కోలబైలు పంచాయతీ అంతా కూడా ఫేక్ పట్టాలు ఇవాళ విలయ తాండవం ఆడుతున్నాయి. ఎంఆర్ఓ ఆఫీసుల్లో కూడా ఈ ఫేక్ పట్టాలను పెట్టుకోవడం, కోర్టులో వేయడం, రెవెన్యూ ఆఫీసర్లని రానియకుండా అడ్డుపెట్టి వ్యాపారం చేసి అమాయక ప్రజలపైన లక్షల రూపాయలు గుంజుకుంటూ ఈ లిటికేషన్ ఉన్నటువంటి భూములంతా కూడా వాళ్ళకి అమ్మడం, ఈ వీటి చుట్టూనే ఇవాళ క్రైమ్ జరుగుతుంది, మర్డర్లు జరుగుతున్నాయి. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ లో వచ్చేటువంటి సమస్యలు ఇలాంటి ఇల్లీగల్ రెవెన్యూ సమస్యలే పోలీస్ స్టేషన్లకు వస్తున్నాయి. దీనివల్ల పోలీస్ స్టేషన్ లో కూడా అడుతుంది. దీన్ని డీఎస్పీ గారు గాని స్థానికంగా ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు ముగ్గురు కలిసి దీనిపైన ఒక పరిశీలన చేసి ఎవరైతే కబ్జాలు చేస్తున్నారో వాళ్ళపైన క్రిమినల్ కేసులు బట్టి ప్రభుత్వ భూమిని కాపాడాలని సిపిఐ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.